దున్నపోతు ఈనింద్రా అంటే దుడ్డెని కట్టేయమన్నాడట వెనకటొగలు. కొంతమంది పబ్లిక్ మూఢ విశ్వాసాలు చూస్తుంటే గట్ని అనిపించబట్టిందో వల్ల చెట్టుకు పాలు గారితే దేవుని మహిమే అంటుర్రు, చెట్టు ఎండిపోతే దేవుని శాపం అంటుర్రు, చెట్టు మీద చెట్టు మొలుసుడు కూడా దేవుని లీలే అని మొక్కుతున్నారు. అగో వింత అంటే ఇగో దేవుడు అనే భక్తగ్రేసరులకు లెక్కే లేకుండా పోతుంది. మహారాష్ట్రలో ఉన్న పూణేకెళ్ళి ఇచ్చంత్రాల ముచ్చటోట అయింది. చూసిరా పోరిపోయి. ఇది చెట్టు కాదు పాతాల గంగ అన్నట్టు బాయికాడ బోరు పోసినట్టే ఎంత స్పీడ్ తోటి చెట్టు తొరలకెళ్ళి నీళ్లు గారుతున్నాయి. అప్పుడే పసుపు కుంకుమలు చల్లి పూలదండలు కట్టి పూజలు కూడా సురువు చేసిరు కదా. వారిని మినీ మేడారం జాతరనే నడుస్తున్నది కదా. ఈడ అందరూ బండ్ల పిచ్చాంతరాన్ని వీడియోలు కూడా తీసుకుంటున్నారు, ఫోటోలు కొడుతున్నారు, పోటీలు పడి మొక్కుతున్నారు. ఆహా, కొందరైతే కుంభమేళ నీళ్లు క్యాన్లలో కొంట పోయినట్టే బాటిలలో పట్టుకొని కొంట పోతురు కదా. ఈ నీళ్లు చల్లుకుంటే పాపాలు పోతాయని అప్పుడే స్పీచ్లు కూడా సురువు చేసిరు. మహారాష్ట్ర పూణే జిల్లా పింప్రి చించ్వాడ్ కాడైంది ఇచ్చంతరాల ముచ్చట. చెట్టు తొర్రలకెళ్ళి నీళ్ళు వచ్చే వరకు దేవుని లీలనే ఇది అనుకుంటా కాలేజీ సినిమాలో మహేష్ అన్నకు మొక్కినట్టు చెట్టుకు మొక్కుడు పెట్టిరు జనాలు. చెట్టులకెళ్ళి నీళ్ళు వచ్చుడేంది ఏదో తేడా ఉన్నదని కొంతమంది ఏతువాదులు ఉంటారు కదా. ఇక వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే అసలు ముచ్చటగా అప్పుడు బయటపడ్డది. ఆ చెట్టు కిందికెళ్ళి పాత పైపు లైన్ ఉన్నదట. ఇక అది వలిగిపోయి చెట్టు కాణవులకి వెళ్ళి నీళ్లు బయటకు వచ్చినాయట. అంతేగాని అలా దేవుని మహిమ లేదు, ఏం లేదు, అవన్నీ మున్సిపాలిటీ నీళ్ళే అని చెప్పే వరకు అయ్యో నల్ల నీళ్ళ మేము ఇంకా గంగాజలం అనుకొని బాటిలలో పట్టుకొని పోతిమి, నోట్లే పోసుకొని తాగుతిమి అని నోరేలో పెట్టిరట. చూసిరా అగో తోకంటే ఇగో పులి అనేటోళ్ళకైతే లెక్కే లేదు. ఇగో ఇసొంటోళ్ళని దేవుడే కాపాడాలి అనుకుంటా నెటిజన్లు ఇక మస్తుగా కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో.